మత్తయి సువార్త 26వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఈ మాట మనం చెప్పడం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పాడు. మనం ప్రార్థన చేయకపోతే ఎందులో పడతామండి? మనం ప్రార్థన చేయకపోతే శోధనలో పడిపోతామని ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇవి నా మాటలు కాదు, నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు అంటే మీరు శోధనలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు శోధనలోకి వెళ్ళరని చాలా స్పష్టంగా వాక్యంలో మనకు కనపడుతుంది. మనం ప్రార్థన చేయకపోతే మనం శోధనలోకి ఎవరు తీసుకెళ్తారో అది కూడా ఆలోచించాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు ఉంది. మనం శోధనలోకి వెళ్ళిపోతామంట ప్రార్థన చేయకపోతే. ప్రార్థన చేయకపోతే మన శోధనలోకి మనల్ని ఎవరు తీసుకెళ్తారో మనంతటా మనమే వెళ్ళిపోతామా? చెప్పండి. మనం ప్రార్థన చేయకపోతే మన శోధనలోకి ఎవరు తీసుకెళ్తారో సాతాను ఒకడు ఉన్నాడు. వాడు ఖచ్చితంగా మనల్ని చూస్తున్నాడో, మనల్ని టార్గెట్ చేసుకున్నాడు, మనల్ని టార్గెట్గా పెట్టుకున్నాడు. దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ప్రార్థన చేస్తారా? అయితే వాడు దరిదాపుల్లోకి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. వారి కుటుంబ ప్రార్థన జరుగుతుందా? వారి దరిదాపులకి వెళ్ళకూడదు అని తిరుగుతూ ఉంటాడు. ఎవడైతే ప్రార్థన చేయకుండా ఉన్నాడో, లోకస్తుల గురించి కాదు ఈ మాట, సంఘంలో ఉన్న క్రీస్తు పిల్లల గురించి, దేవుని పిల్లలమైన మన గురించి, ఎవరైతే ఈరోజు ప్రార్థన చేసుకోలేదో వాడి దగ్గరికి వెళ్ళిపోదామని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకనే మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే, మనం లోకంలోకి జారిపోకుండా ఉండాలంటే, మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే, జగటగల దొంగ ఊబిలో కూరుకుపోకుండా మనం ఉండాలంటే మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికంటే ముందు మన ఆత్మీయ జీవితం కొరకు ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రతిరోజు ఖచ్చితంగా ప్రార్థించాలి. ఒక విషయం చెప్తాను, మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. 364 రోజులు మనం ప్రార్థన చేసి 365 రోజు ప్రార్థన చేయకపోతే సాతాను మన యొద్దకు వస్తాడా రాడా? చెప్పండి. 364 రోజులు ప్రార్థన ఏమైపోయింది? 364 రోజులు ప్రార్థన చేశాం కదా. ఈ 364 రోజులు ప్రార్థన ఏమైపోయిందంటే ఏ రోజు ప్రార్థన ఆ రోజే. దేవుని స్తోత్రం చెప్పండి. రేపు పొద్దున ప్రార్థన బలం పొందామని ఈరోజు చేస్తే పని అవుదాం. రేపు పొద్దున్న బలం పొందుకుందాం, రేపు పొద్దున బలపడదాం అని ప్రార్థన రేపు చేసుకుంటే ఈ రోజు నీ వద్దకు వచ్చేస్తాడు. ఈ రోజు చేసుకుని రేపు చేసుకోలేదనుకో రేపు నీ వద్దకు వస్తాడు. చాలా తెలివైనడు సాతాను, చాలా కుయుక్తిపరుడాడు. మనం ప్రార్థన చేసుకోకపోతే ఖచ్చితంగా శోధనలోకి వెళ్ళిపోతాం, శోధనలోకి ప్రవేశిస్తాం. ఎవరు తీసుకెళ్తారంటే సాతానే తీసుకెళ్తాడు. సాతానికి మనం ప్రార్థన చేయకపోవడం తెలిసే తెలీదా? చెప్పండి. మనం ప్రార్థన చేయటం తెలిసాడికి, మనం ప్రార్థన చేయకపోవడం తెలుసు. ఎందుకు తెలుసు అంటే, మొదటి పేతురు పత్రిక ఎవరు తీయవసరం లేదు, నా ఎంక్వైరీ చూసి జాగ్రత్తగా వినండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట చెప్తాడు పేతురు గారు. ఏమంటాయంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహాలాగా వెతకుచూ తిరుగుతున్నాడంట. చూసారా మాట? ఎప్పుడైనా చదివారు మీరు? ఇప్పుడు అర్థమైంది మీకు? 364 రోజులు ప్రార్థన చేసుకున్నప్పుడు నేను చూస్తాడు. 365 రోజు నువ్వు ప్రార్థన చేసుకోలేదనుకో అప్పుడు నీ వద్దకు ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఎలా వస్తాడు?
గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుతాడంట. అంటే వెతుకుతాడు. ఎవరు ప్రార్థన చేసుకుంటలేదు, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట్లేదు, ఎవరు దేవునికి దూరం అయిపోతున్నారో, ఎవరు దేవుని పట్టించుకోవట్లేదు, ఎవరు దేవుని వాక్యానికి లోపడతలేదు, ఎవరు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత కూడా ఆ వాక్యానుసారంగా నడుచుకోవట్లేదని క్రైస్తవులమే మన మీద టార్గెట్ పెట్టుకుని ఎవరిని మృంగుదామా, ఎప్పుడు మృంగుదామా అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. లోకస్తుల మీద టార్గెట్ పెట్టుకోవడానికి మీరు అనొచ్చు, లోకస్తుల మీద టార్గెట్ పెట్టుకోడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరినీ వాడు మింగేశాడు. పాతాళము నోరు తెరిచి గొప్ప అపరిమితముగా ఆశతో ఎదురు చూస్తుందంట. అందులో గనులు, సామాన్యులు, ఘోష చేయవారు వీళ్ళందరూ పడిపోతారంట. పాతాళము నోరు తెరిచి అపరిమితంగా ఎదురు చూస్తుందంట. ఎంతమందినైనా మింగేస్తుంది పాతాళం. కాబట్టి ఆల్రెడీ చాలామందిని మింగేసినాడు. ఆ మింగేసిన జోలికి ఇంకెళ్ళాడు. అయితే మింగవలసిన ఎవరంటే దేవుని పిల్లలు ఉన్నారో, ఇప్పుడు దేవుని పిల్లలు కూడా ఏదో రకంగా మింగుదామని టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకనే మీ విరోధి అయిన అపవాది అన్నాడు పేతురు గారు. మనకి విరోధి ఎవరండి? అసలు మీకు ఎప్పుడైనా విరోధి అపవాది విరోధిగా ఉన్నాడా? మనకి విరోధి అంటే ఎవరంటే మన ఇంటి పక్క వాళ్ళు, లేకపోతే సమాజంలో మన బంధువులు, లేకపోతే మన స్నేహితులు, ఏదో విషయంలో ఏదో గొడవలు పడతాం కదా మనం. అలాగే మనకి విరోధులు చాలామంది ఉంటారు. కానీ అది చాలా తప్పండి. బైబిల్ తెలుసుకున్నవాడు, దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా పాటించేవాడు, ప్రజల్లో ఎవరు విరోధం ఉండకూడదు. మనకి తెలుసని మీకు రోమాపత్రిక 12వ అధ్యాయంలో మీరు సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉన్నమాట దేవుడు యేసుక్రీస్తు వారు. అదే యేసుక్రీస్తు వారు ఏమన్నాడో, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూస్తే మనం పోరాడినది శరీరాలతో కాదన్నాడు. అంటే మనకు విరోధి మనిషి అన్నవాడు ఎవడు ఉండకూడదు. అసలు నువ్వు ఆత్మీయుడు అయితే, నువ్వు ఆత్మీయురాలు అయితే నీకు విరోధి ఎవడు ఉండకూడదు. ఒకవేళ నీకు విరోధులు ఉన్నారంటే, ఏ మనిషి అయినా నీకు విరోధిగా ఉన్నాడంటే అసలు నువ్వు ఆత్మీయుడు కాదు, నువ్వు ఆత్మీయురాలువే కాదు. నేనేం చెప్తానంటే, ఇన్ని రోజులు ప్రార్థనలు విని, ఇన్ని రోజులు ప్రార్థనలు చేసి, ఇన్ని రోజులు వాక్యాలను చదివి, ఇన్ని రోజులు వాక్యాలను ధ్యానించి మీకు విరోధులు ఉన్నారంటే, మీకు విరోధం కలిగిన మనుషులు ఉన్నారంటే అసలు నువ్వు మనిషివే కాదు. ఎందుకనంటే ఈ మాట మనం ప్రతిరోజు వాక్యం వింటున్నాం, మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నాం, మనం ప్రతిరోజు దేవునికి లోబడి ఉంటున్నాం. ఏమైంది? వాక్యం నీకు ఏమర్థమైంది? వాక్యం నీకు ఏమర్థమైంది? వాక్యాన్ని నీ నరనరాలు ఎలా జీర్ణించుకున్నావు? మీ హృదయం అనే పలక మీద రాసుకోండి, నీకు మనిషి అన్నవాడు ఎవడో విరోధం ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదుకి శత్రువులు ఉన్నారు కదండి అని మీరు అంటారు, దావీదుకి విరోధులు ఉన్నారు కదా అని మీరు అంటాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు యెహోవా అతని శత్రువులను సహితం, అతని విరోధులను సహితం అతనికి మిత్రులుగా చేస్తాడు, స్నేహితులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు చాలామంది విరోధులు ఉన్నారు, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. నాకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల విరోధులు అయ్యారు, శత్రువులు అయ్యారు. అయితే నా ప్రవర్తన దేవుని ఎదుట సరైనదిగా నేను ఉంచుకున్నాను కాబట్టి నా విరోధుల సహితం, నా శత్రువులు సహితం నాకు మిత్రులుగా అయ్యారు. ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెట్టుకుని చెప్తున్నమాట ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. అలా బ్రతకాలి మన బ్రతుకంటే. అలా బ్రతికినప్పుడే మనం దేవుని బిడ్డలం. అలా బ్రతకన్నా మనం పగలో ప్రతీకారాలో పట్టింపులు పెట్టుకుంటే అసలు మనం ఆత్మీయులమే కాదు. మనకి విరోధు మనిషి అన్నవాడు ఎవడో ఉండకూడదు. ఒకవేళ మనిషి అన్నవాడు ఎవడైనా నీకు విరోధి అయితే నువ్వు మనిషివి కాదు, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతులు అన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. కాబట్టి ఈ మాటలో మీరు బాగా అర్థం చేసుకుని, మీకు విరోధులు ఎవరైనా ఉంటే, మీకు శత్రువులు ఎవరైనా ఉంటే వెంటనే క్షమాపణ చెప్పండి, తప్పేముంది? దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు. దేవుని స్తోత్రం. మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించడని పేతురు గారు అంటాడు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో.
మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు మీరు. కాబట్టి మీకు శత్రువు ఉండకూడదు, భూమి మీద మీకు విరోధం ఉండకూడదు. ఒకవేళ ఉన్నారనుకోండి, కొన్ని కారణాల చేత అయ్యారనుకోండి, నీ ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నప్పుడు నీ శత్రువులు నీ కాళ్ళు దగ్గరకు వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ శత్రువులు నీతో సమాధాన పడతారు. అందుకే ఎవరైనా ఉంటే క్షమించమని మనసారా అడగండి, తప్పేం లేదు. నేను చాలామందిని అడగా కొన్ని కారణాల వల్ల సమస్యలు వచ్చినప్పుడు నేను చాలామందిని అలా క్షమాపణ అడిగాను. వాళ్ళందరూ నాకు ఇప్పుడు స్నేహితులుగా ఉన్నారు, వాళ్ళందరూ నాకు మిత్రులుగానే ఉన్నారు. కాబట్టి మనకు విరోధి శత్రువు ఎవరు ఉండకూడదు. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని యేసయ్య ఆజ్ఞ చేశాడు. యేసయ్యలా జీవించాలంటే, మనం యేసయ్యలా బ్రతకాలంటే, యేసయ్య జీవన విధానం కలిగి జీవించాలంటే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని సహితం ప్రేమించు. నిన్ను ఎవరైనా శపిస్తుంటే వాడిని దీవించు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకి విరోధులు ఎవరు ఉండకూడదు. మనకి విరోధి ఒకడే ఒకడు ఉండాలి. ఎవడు చెప్పండి? వాడు అపవాది. అపవాది మనకి విరోధి ఎందుకంటే పెద్ద చరిత్ర ఉంది. అది అదంతా ఇప్పుడు చెప్పే విషయం కాదు, షార్ట్కట్లో చెప్తాను మీకు. అసలు అపవాది సాతాను మనకి విరోధి ఎందుకయ్యాడు? సాతాను మనకి ఏమైనా స్నేహబంధాలు ఉండి తెగిపోనియా? వాడు ఆస్తిపాస్తులు మనం ఏమైనా రాసుకున్నామా? చెప్పండి. సాతాను మనకి విరోధి ఎందుకయ్యాడు చెప్పనా? ఒకప్పుడు ఈ సాతాను అన్నవాడు పరలోకంలో ఉండేవాడు. ఇది చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను చిన్నగా చెప్పేస్తాను, జాగ్రత్తగా ఉండండి. ఈ సాతాను అనేవాడు పరలోకంలో ఉండి దేవుని స్తుతించేవాడు, దేవుని గణపరిచేవాడు, దేవుని ఆరాధించేవాడు. అయితే వాడు మన మీద టార్గెట్ పెట్టుకోవడానికి కారణం, ప్రధానమైన కారణం ఒకటి చెప్తాను, ఒకటి ఉంది. అలా దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తుంటే వీడికి మనసులో ఒక దురాభిమానం వచ్చింది, ఒక దురాలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, దేవుడు ఎంత గొప్పగా ఆరాధించబడుతున్నాడో, దేవుడు సింహాసనం దగదగ మెరిసిపోతుందా, ఆయన దగదగ మెరిసిపోతున్నాడో, మేమందరం కలిసి ఆయన స్తుతించి గణపరుస్తున్నాం. ఘనతలో ఈ యొక్క చక్కగా ఉంది, ఎంత బాగుందో ఇదంతా. నేను కూడా అలాగ ఆరాధించబడితే, నేను కూడా అలా గణపరచబడితే ఎలా ఉంటుందని వాడు మనసులో ఆలోచించుకున్నాడంట. దాని గురించి యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనకు కనపడద్ది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఆకాశమును నువ్వు ఎట్లు పడ్డావు అని ఉంటుంది. వాడు ఎందుకు విరోధిగా మనకు అయ్యాడంటే, అలా మనసులో వాడు ఆలోచించుకున్నప్పుడు వాడు ఇంకేం ఆలోచించుడు తెలుసండి? వాడు మనసులో మాటలు ఏంటంటే, నేను దేవుని సింహాసనానికి పైగా నేను హెచ్చించుకుంటాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుంటాను, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుంటాను అని మనసులో అనుకున్నానంట. వాడికి ఆ దుర్బుద్ధి ఎక్కడ పుట్టింది? పరలోకంలో పుట్టింది. అంటే దేవునితో సమానంగా ఉండాలి. దేవుడేంటి గణపరచబడతాడు, మేము పోవడమేటి, ఆయన గణపరచబడతామేటి అని దుర్బుద్ధితో ఆలోచన కలిగి జీవించాడు. వెంటనే తన మనసులో అనుకుంటే దేవుడు దాన్ని గ్రహించి పరలోకంలోంచి క్రిందకి గెంటేశాడు. వాడి స్థానం ఎక్కడ? పరలోకం నుంచి క్రిందకి గెండితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చదువుకున్నట్టు, మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధముకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం చదువుకున్నాం కదా. భూమి మీదకి వచ్చి వీడు శాఖోపశాఖలుగా విభాగించబడ్డాడు. వీడి సామ్రాజ్యాలు కట్టుకోవడం ప్రారంభించాడు. ఎక్కడ ఏ ప్రాంతంలో దేవుని బిడ్డలు ఉన్నారో, ఏ ప్రాంతంలో దేవుని ఆరాధిస్తున్నారో, ఏ ప్రాంతంలో దేవుడితో ఉన్నారో వాళ్ళని విడగొట్టడమే. ఎందుకంటే దేవుడితో ఉండి వీళ్ళ పరిశుద్ధంగా బ్రతికి పరలోకం వెళ్ళిపోతారు. నాకు రాని పరలోకం, నాకు లేని పరలోకం, నేనుండని పరలోకం, దేవుని పిల్లలు ఎలా ఉంటారో అని ఒక కంకణం కట్టుకుని ఏం చేస్తున్నాడు? వాడు గర్జించు సింహాలాగా వెదకుచూ తిరుగుతున్నాడంట. ఇప్పుడు అర్థమైందా సాతాను ఎక్కడి నుంచి వచ్చాడో, సాతానుకు మన మీద ఎందుకంత దుర్బుద్ధో, సాతాను మనకి ఎందుకు విరోధిగా ఉన్నాడంటే ఒకటే కారణం, పరలోకంలో ఉన్నవాడు కిందకు త్రోయివేయబడ్డాడు. దేవుడు తోసేసాడు. వాడితో పాటు కొంతమంది వచ్చేసారు సమూహం. తోసేసిన వీడు శాఖోపశాఖలుగా విభాగించబడి వాడు సామ్రాజ్యాలు కట్టుకుంటూ దేవుని పిల్లల పరలోకం ఎలా వెళ్తారని కంకణం కట్టుకుని వాడు విస్తరిస్తున్నాడు సామ్రాజ్యాలు.
ఆ సామ్రాజ్యాన్ని కూకుడు వేలతో సహా లేపాలంటే ప్రతిరోజు నీ జీవితంలో ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే నాకు రాని పరలోకం, నేను లేని పరలోకం, నేను ఉండని పరలోకం, నీ పిల్లలు ఎలా ఉంటారో నేను చూస్తానని ఒక కంకణం కట్టుకుని దేవుని పిల్లలమైన మనం ప్రార్థించుకున్నప్పుడు, దేవుని పిల్లలమైన మనం వాక్యం చదువుతున్నప్పుడు మనం డిస్టర్బెన్స్ చేసి మనల్ని పాడు చేస్తకే శత విధాల ప్రయత్నిస్తున్నాడు. అందుకనే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహంలాగా వెదకుచూ తిరుగుచున్నాడు. నువ్వు సంవత్సరంలో ఒక్కరోజు ప్రార్థన మానేసినా నిన్ను ఖచ్చితంగా పాపంలో పడవేస్తాడు. ఖచ్చితంగా పాపంలో పడవేస్తాడు. నువ్వు 364 రోజులు ప్రార్థన చేసుకుని ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోయినా ఖచ్చితంగా నువ్వు పాపంలో పడిపోతావు, శోధనలో పడిపోతావు. శోధనలో పడితే ఏంటంటే తర్వాత రెండో సంవత్సరం మరలా నెక్స్ట్ సంవత్సరం మరలా కొత్త సంవత్సరంలో మరలా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకోకు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, చెప్తున్న బాగా వినాలి. నువ్వు సంవత్సరం అంతా ప్రార్థన చేసుకుని సంవత్సరాన్ని ఆఖరి దినాన్న నువ్వు ప్రార్థన చేసుకోవటం మానేస్తే నీ సంవత్సరం ప్రార్థన అంతా వృధా అయిపోద్ది. ఆఖరి దినాన్ని ప్రార్థన చేసుకోలేదు కదా, అప్పుడు నువ్వు శోధనలో పడతావు కదా. ఆ శోధనలో పడితే ఏంటని మీరు అనకండి. ఆ శోధనలో పడ్డ నీవు మరలా ఆ శోధన నుంచి బయటికి రావడానికే చాలా టైం పడుతుంది బాబు. దేవుని స్తోత్రం చెప్పండి. తెలుసండి ఈ విషయం మీకు? తెలుసా? ఒక్కసారిగానే మనం పాపంలో పడ్డామా, ఒక్కసారిగానే మనం శోధనలో పడ్డామా, అది నీ బలహీనత అయిపోద్ది. అందులో నుంచి నువ్వు బయటికి రావాలని శత విధాల ప్రయత్నాలు చేస్తావు, కానీ ఇంకా అందులోనే మునిగిపోయి ఉంటావు. రోజులు వెళ్ళిపోతాయి, నెలలు వెళ్ళిపోతాయి, సంవత్సరాలు వెళ్ళిపోతాయి. నువ్వు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటది? ఏం తప్పది? ప్రార్థన చేయడం మానేసావు. అందుకని ఈరోజు ఏర్పరచబడి వారిని సహితం వాడు మోసపరుస్తున్నాడు వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఏర్పరచబడిన బిడ్డ నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన మానేస్తావో ఖచ్చితంగా ఆ రోజే వచ్చి నిన్ను శోధిస్తాడో, నీకు ఏదో ఎర్రవేస్తాడో, ఒక సీరియల్ అనో, లేకపోతే ఒక సినిమా అనో, ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ అనో, లేకపోతే ఒక అపవిత్రమైనవో ఏవోటి. నువ్వు ఎందులో బలహీనురాలు, నువ్వు ఎందులో బలహీనుడు వాడికి బాగా తెలుసు. తెలుసని మీకు తెలుసా? నువ్వు ఎందులో బలహీనుడువో, నువ్వు ఎందులో బలహీనురాలువో నీకు కూడా తెలియదు ఆ విషయం. నువ్వు ఎందులో బలహీనుడువో, ఎందులో బలహీనురాలువో, నీకు ఏది ఎర్రేస్తే అందులో ఈజీగా పడిపోతావో వాడికి తెలుసు. అందుకనే హెబ్రీ పత్రిక 12లో పౌలు ఏమన్నాడో, సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు. ఎందుకు సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే వాడికి తెలుసు నేను ఎందులో పడేయాలో. నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నావో, ఏదంటే నీకు ఇష్టమవుతుంది ఈ లోకంలో అది తెచ్చి నువ్వు ముందే ఆడతాడు. ఖచ్చితంగా నువ్వు అందులో పడతావు. కాబట్టి నువ్వు అందులో పడ్డ నీవు మరలా రావడానికే నీకు చాలా టైం పడుద్ది. కొంతమందికి జీవితకాలం పడుద్ది, కొంతమంది మారకుండానే ఆ పాపంలో చచ్చిపోతారు. యేసుక్రీస్తు యూదులతో మాట అన్నాడు, యోహాను సువార్తలో ఉంటుంది. ఏమన్నాడు యూదులతో? మీరు మీ పాపంలో ఉండి మీరు చచ్చిపోతారన్నాడు. ఎవరా మాట చెప్పింది? పాపులను రక్షించడానికి వచ్చిన యేసయ్య మాట చెప్పాడు. మీరు మీ పాపములో ఉండి చచ్చిపోతారు, మీరు తర్వాత నన్ను వెతుకుతామని ప్రయత్నం చేస్తారు, కానీ నేను మీకు దొరకను అంటాడు దేవుడు. అందుకనే వాక్యం ఏమంటుంది? యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెతకండి. యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయన వెతకండి. దేవుడు మీకు దొరికే కాలంలో ఆయన వెతకాలి, పట్టుకోవాలి. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత పట్టుకుందామంటే నీ వల్ల అవదో, నీ పాపంలో నువ్వు చనిపోతావు. అందుకని ఆ శోధన నుంచి మనం బయటికి రావాలంటే మనకు చాలా సమయం పడుద్ది. అదైనా దేవుని కృప ఉంటే ఆ పాపం నుంచి మనం బయటకు వస్తాం. లేకపోతే అదే వ్యసనంగా మారిపోయి ఇంకా ఆ పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. సమాధానం లేక, మనశ్శాంతి లేక, సంతృప్తి లేక, సంతోషం లేక, నెమ్మది లేక, ఆరోగ్యం లేక మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాం. ఒక చిన్న తప్పు. ఏ తప్పు అది? ప్రార్థన మానేయటం. చూసారా? ఒక్కరోజు ప్రార్థన మానేస్తే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకుంటున్నాయో మీరు గమనిస్తున్నారా? అలాంటిది రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రార్థన చేయరు. చాలామంది ప్రార్థన చేయరు. ఇంకా దేవుడు కూడా వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే వాక్యం అంటుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతలు 29వ అధ్యాయంలో కనపడుతుంది. మొదటి వాక్యంలో ఎన్నిసార్లు గద్దించాలి దేవుడు?
ఎన్నిసార్లు హెచ్చరించాలి దేవుడు, ఎన్నిసార్లు బుజ్జగించాలి దేవుడు, ఎన్నిసార్లు దేవుడు ప్రేమతో చెప్పాలి, ఎన్నిసార్లు దేవుడు తన చేతులు నీకు చాపాలి, ఎన్నిసార్లు దేవుడు నీకు వాక్యం వినిపించాలి, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దించాలి. ఆలోచించండి. దేవుడు గద్దిస్తున్నాడు కదా వాక్యం ద్వారా, ఏం కాదులే, దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు కదా, ఏమి కాదులే, ఏమీ అవట్లేదు, ఇప్పటి నుంచి అలాగే హెచ్చరిస్తూనే ఉంటున్నారు దైవజనులు, ఏమి అవట్లేదు అని చాలామంది అనుకుంటారు. అందుకని అక్కడ ఆ మాట రాశాడు, మరీ తిరుగు లేకుండా, అంటే కన్ఫర్మ్ చేశాడు దేవుడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఏమంటే దేవుడు ఏ మాటలు కూడా మాట్లాడతారా? ఇవి ఎప్పుడు చదవలేదండి మేము. మీ పాపంలో ఉండి మీరు చచ్చిపోతారని యేసుక్రీస్తు అన్నాడా? మేము ఎప్పుడు చదవలేదండి. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడా? దేవుడు అనవలసిన మాట అనేది మేము ఎప్పుడు చదవలేదండి వాక్యం చాలామంది అంటారు. దేవుడు న్యాయాధిపతి అని ఆయన కరెక్ట్గానే చేస్తాడు, ఆయన అన్యాయం చేయడు. ఎందుకంటే మనం దోషాలు చేసినా పాపాలు చేసినా మనల్ని క్షమిస్తూ 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 వస్తున్నాడు. ఎందుకు? ఏ ఆత్మ నశించిపోవటం ఇచ్చయించక అంతటా అందరూ మారు మనసు పొందాలని మన ఎడలో ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. అలాగని ఆయన ఏమి చేయడంటే చెప్తాడు, హెచ్చరిస్తాడు. మనం ఎన్నిసార్లు హెచ్చరింపులు విన్నా సరే అలా దొలుపుకుని వెళ్ళిపోతుంటే ఏదో రోజు నీ జీవితానికి ముగింపు ఉంటుంది, పతనం అయిపోద్ది. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఎన్నిసార్లు గద్దించినా, చాలామంది చూడండి ఎన్నిసార్లు గద్దిస్తారో. నా స్నేహితులు, నాకు తెలిసిన వ్యక్తులు చాలామంది, నేను వారికి వాక్యాలు చెప్తాను వింటాను ఉంటారో, ప్రార్థనకి వెళ్తాను ఉంటారు, ప్రార్థన మానరు, వర్షిప్ మానరు, శనివారం ప్రార్థన మానరు, శుక్రవారం మానరు, ఆదివారం అసలు ప్రార్థన మానరు. కానీ నోరు తెరిస్తే కొంపే, వాళ్ళు నోరు తెరిస్తే కొంపే. అంటే వారి ప్రార్థనకి వెళ్తే దేవుడు హెచ్చరించరా? వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. నేను చాలా హెచ్చరిక మాటలు కూడా చెప్తాను, ఈ చెవితో విని చెవితో వదిలేస్తారు. వాళ్ళ పని ఏంటి, వాళ్ళ ముగింపు ఏంటంటే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారు. కాబట్టి చాలా భయపడుతూ, చాలా వినయ విధేయతతో బతకాలి మనం. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదన గర్జించి సింహాల వెతకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి. మెలకువగుండి ప్రార్థన చేయటం అంటే పడుకోకుండా ఉండి ప్రార్థన చేయటమా? కాదు, అది కాదు. మెలకువగుండి ప్రార్థన చేయటం అంటే ఆత్మ సిద్ధపాటు కలగాలి, ఆత్మ సిద్ధపాటు కలిగి జీవించాలి, సంసిద్ధంగా ఉండాలి. మెలుగు కలిగి జీవించడం అంటే, మెలుగు కలిగి ప్రార్థించడం అంటే ప్రభు ఇప్పుడే వస్తే ప్రభుతో వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అదే మెలుగు కలిగిన జీవితం అంటే. మెలుగు కలిగిన జీవితం అంటే అదే. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలుగు ఉండి ప్రార్థన చేయమంటే ఏంటంటే, ప్రభు అప్పుడు వస్తే నువ్వు నీతో పాటు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. అది మెలుగు కలిగి జీవించడం అంటే. ప్రభు ఇప్పుడు వచ్చేస్తే మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో, మీరు ఎంతమంది దేవునితో వెళ్తారో. ఇంకో విషయం చెప్తాను వినండి. ప్రభు వచ్చేస్తే వెళ్ళిపోతావు, సిద్ధంగా ఉన్నావు కాబట్టి. నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి. ప్రభు రాకపోతే నీ దగ్గరికి ఎవరు వస్తాడో? అపవాది వస్తాడు. వస్తే ప్రభువు రావాలా నేను తీసుకెళ్ళడానికే. ప్రభువు రావడం ఆలస్యమైంది అనుకో, ఎవరు వస్తారు నీ దగ్గరికి? అపవాది ప్రతిరోజు వస్తాడు నీ దగ్గరికి. ప్రతిరోజు నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచనలు అన్నీ చూస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు చూస్తున్న భయం ఉండాలి. తర్వాత అపవాది కూడా మన దగ్గరికి వచ్చి మన మీద నేరాలు మోపుతాడనే భయం కూడా మనకే ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మీకు ఒక మంచి మాట చెప్తాను చూడండి. మెలుగుని ప్రార్థించడం అంటే 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉందన్నాడు. మెలుగు కలిగి జీవించడం అంటే చెప్తాను వినండి బాగా. 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. బుద్ధి లేని కన్యకులు తమ దివిటీలు పట్టుకెళ్ళారు, కానీ దివిటీల్లోనే సిద్ధుల్లోనే పట్టుకెళ్ళలేదు. బుద్ధిగల కన్యకులు దివిటీలు పట్టుకెళ్ళారు, దివిటీలతో పాటు సిద్ధులలో నూనె పోసి పట్టుకెళ్ళారు. పెళ్లి కుమారుడు కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు పట్టుకెళ్ళిన దివిటీలు మండుతూ ఉన్నాయి. బుద్ధిగల కన్యకుల దివిటీలు మండుతున్నాయి, బుద్ధి లేని కన్యకుల దివిటీలు మండుతూ ఉన్నాయి.
బుద్ధిగల కన్యకలు సిద్ధుల్లో నూనె పట్టుకెళ్ళారు, బుద్ధి లేని కన్యకలు సిద్ధుల్లో నూనె పట్టుకెళ్ళలేదు. కారణం ఏంటి? ఈ దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి కదా. ఈ దివిటీలు వెలిగే లోపల ప్రభు పెళ్లి కుమారుడు వచ్చేస్తాడులే, ఈ వారిపోకడైనా వచ్చేస్తాడులే, పెళ్లి కుమారుడు వెళ్ళిపోవచ్చు అని ఒక నిర్ణయం కలిగి వీరు బయలుదేరిపోరు బుద్ధి లేని కన్యకులు. బుద్ధిగల కన్యకులైతే పెళ్లి కుమారుడు ఒకవేళ ఆ టైంకి రాకపోతే, నా దగ్గర ఉన్న దివిటీ ఆరిపోతే నన్ను తీసుకెళ్ళడేమో, పెళ్లి కుమారుడు వచ్చే టైంకి నా చేతిలో ఉన్న దివిటీ మండాలి, ఒకవేళ నూనె అయిపోయి ఆరిపోతే మరలా నూనె పోసుకోవచ్చని సిద్ధుల్లో నూనె పట్టుకెళ్ళారు. అక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటిదంటే, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళేమనుకున్నారు? బుద్ధి లేని కన్యకులు ఆ దివిటీలు మనుతుండగానే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడో వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. బుద్ధిగల కన్యకులు ఏమో ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎందుకైనా మంచిదని సిద్ధుల్లో నూనె పట్టుకెళ్ళారు. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా అందరూ కొనికి నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో కేక వెంపడింది, పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడో అని ఒక కేక వెంపడగానే ఈ బుద్ధిగల కన్యకులు లేచి తమ డ్యూటీలు చదువుకున్నారో అవి కొద్దిగా వెలుగు తక్కువైనాయి. ఈ బుద్ధి లేని కన్యకుల డ్యూటీలు కూడా వెలుగు తక్కువైన ఆరిపోతున్నాయి. అప్పుడు బుద్ధిగల కన్యకులు ఏం చేశారు? పట్టుకెళ్ళిన నూనె కొద్ది తీసుకుని ఆ డ్యూటీల మీద పోస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. అవి బగబగ మండుతున్నాయి. బుద్ధి లేని కన్యకుల డ్యూటీలు ఆరిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ నూనెలో మాకు కొంత అప్పు ఇవ్వండి, మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, ఆరిపోతే పెళ్లి కుమారుడు మమ్మల్ని తీసుకెళ్ళడం అంటే మాకు సరిపోదు, ఇది మీరు అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అంటే వారు అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోకపోగా ఈలాగా పెళ్లి కుమారుడు వచ్చి వీళ్ళని తీసిపోయాడు, తలుపు వేయబడిన ఉంది. బుద్ధి లేని కన్యకులు, అయ్యా 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 మేము నూనె తెచ్చుకున్నాం, మా డ్యూటీలు మండుతున్నాయి, మేము నూనె పోసుకున్నాం, తలుపు తీయి, మేము కూడా మండుతున్నాం అంటే దేవుడు ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు పొండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బుద్ధి లేని కన్యకులు బుద్ధిగల కన్యకలకి తేడా ఏంటంటే ఎప్పుడు వచ్చినా పర్లేదు అని బుద్ధిగల కన్యకులు సిద్ధుల్లో నూనెట్టిపోరు. బుద్ధి లేని కన్యకులు ఈ టైంలో వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. మత్తయి లూకా సువార్త 21వ అధ్యాయంలో వాక్యం ఏమంటుందంటే, మీరు అనుకొనని గడియల్లో మీ ప్రభువు వచ్చింది కాబట్టి మెలకుగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అనుకొనని గడియల్లో మీ ప్రభువు వస్తాడు కాబట్టి మెలకుగా ఉండండి. మెలకుగా ఉండమంటే ఆ 21వ అధ్యాయంలో ఉంటుంది లోకసువార్తలో. మీరు తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారముల వల్ల మీ హృదయాన్ని మీరు మందము చేసుకోవద్దని ఉంది. మెలకుగా ఉండమంటే తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారం వల్ల మన హృదయాన్ని మందం చేసుకోకూడదు. మనం మెలకుగా ఉండాలి. మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవుడి ముందు మనం శక్తిమంతులుగా నిలబడ్డాలంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, శరీరాన్ని పట్టించుకోకండి. అంటే శరీరాన్ని బలహీనమైనా పర్లేదు, దానికి శుభ్రంగా ప్రతిరోజు పుల్లి అన్నం పెట్టేయకండి. మీకు ఆత్మకి ఆహారం పెట్టండి. శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మే జీవిస్తుంది. నువ్వు నడుస్తున్నావంటే, చూస్తున్నావంటే, మాట్లాడుతున్నావంటే, తిరుగుతున్నావంటే, జీవిస్తున్నావంటే కారణం ఏంటంటే నీలో ఉన్న ఒక మహాశక్తి అదే నడిపిస్తుంది. దాని పేరే ఆత్మ. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మ మనలో లేకపోతే మనం నడవలేమో, మాట్లాడలేము. ఆత్మ మనలో ఉంటేనే నీ భార్య నీతో మాట్లాడుతుంది. ఆత్మ నీలో ఉంటేనే నీ భర్త నీతో మాట్లాడతాడు. ఆత్మ నీలో ఉంటేనే నీ బంధువులు నీతో మాట్లాడతారు. అందుకని ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరం కదలదు, మృతమేది. కాబట్టి ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైన ఎందుకన్నా అంటే ఆత్మను సిద్ధపరచుకోవాలి. శరీరాన్ని సిద్ధపరచుకున్నవాడు ప్రతిరోజు 3 పూట్ల దీనికి ఆహారం పెట్టేస్తాడు, అంటే సిద్ధపరచుకుంటాడు. ఆత్మను సిద్ధపరచుకున్నవాడు దీనికి 3 పూట్ల ఆహారం పెట్టాలి. ప్రతిరోజు ఆత్మకు ఆహారం పెట్టాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మ సిద్ధంగా ఉండాలంటే ప్రభు ఇప్పుడే వస్తున్నాడు అని మనకు తెలిస్తే, ప్రభు వచ్చిన వెంటనే ఆయనతో పాటు వెళ్ళిపోవాలంటే ఆత్మ సిద్ధపాటు కావాలి. ఆత్మ సిద్ధపాటు కావాలంటే ప్రతిరోజు ప్రార్థన కావాలి. ప్రతిరోజు ప్రార్థన కావాలి. ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా శోధనలో పడతాం మనం. ఒకవేళ నువ్వు చేయలేకపోతున్నావా, బలహీనుడువా, తక్కువ సమయం చేసుకో. తక్కువ సమయమే చేసుకో, కానీ ప్రతిరోజు చేసుకోవాలి. ఏ ఒక్కరోజు మానేసినా
ఆ ఒక్కరోజు ఖచ్చితంగా నువ్వు పాపంలో పడతావు, ఏదో ఒక శోధనలో ఖచ్చితంగా పడతావు. 100% జరుగుతుంది ఇది. ఎందుకంటే చెబుతున్నది నేను కాదు, పరిశుద్ధ గ్రంథం. అందుకనే ప్రతిరోజు ప్రార్థించాలి. నీవు లేచి రేయి మొదటి జామున నీ దేవుడిని యెహోవాకు మొర్రపెట్టమనుంది. నీళ్లు కొమ్మరించినట్లు నీ హృదయాన్ని కొమ్మరించమంది. అంటే ప్రతిరోజు మనం లేచిన వెంటనే ప్రార్థనతో ప్రారంభించాలి. మన మన దినచర్య ముగింపు కూడా ఎలా ఉండాలంటే ప్రార్థనతో ముగించాలి. ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. అది క్రైస్తవ లక్షణం. శుభ్రంగా తినేసి పడుకోవటం కాదు, ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని ప్రతిరోజు దేవుని కొరకు బ్రతకాలి. అందుకనే మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువని ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ఇంకో దాంట్లో మనం ప్రవేశించాలని యేసుక్రీస్తు చెప్పాడు. ఎవరైనా చెప్పగలరా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువని ప్రార్థన చేయమన్నాడు. అయితే వేరొక విషయం చెప్పాడు, మీరు దాంట్లో ప్రవేశించాలి, శోధనలో ప్రవేశించకూడదు అన్నాడు. దేంట్లో? మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి అని ఉంటుంది వాక్యంలో. మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. విశాలమైన మార్గంలోకి మనం వెళ్ళిపోతే అది సాతాను మార్గం, అది భయంకరమైన మార్గం. అది మన జీవితాన్ని మనం ఖచ్చితంగా బాగు చేసుకుంటాం. అందుకనే బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి మనం విన్నాం. బుద్ధి లేని కన్యకులు సిద్ధపాటు లేకుండా వెళ్ళిపోయారు. బుద్ధి గల కన్యకులు సిద్ధపాటు కలిగి వెళ్ళారు. అయితే వారు అనుకోని గడిలో పెండు కుమారుడు వచ్చాడు. అలాగే మనము అనుకోనని గడిలో దేవుడు వస్తాడు. ఈ రాత్రే దేవుడు వస్తే దేవునితో వెళ్ళిపోయేలా ఉండాలి. నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను. తెలుసాను మీకు, ప్రభు ఇప్పుడే వచ్చేస్తే నేను అక్కడ చక్కగా నేను ఇదే వచ్చేస్తాను, ఇంకా లోకంలో నాకు బ్రతకాలని ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నాకు నీతో వచ్చేస్తే బాగుండు, బ్రతుకుడికి ఇస్తే చావు అయితే మరీ లాభమని పౌలు ఎందుకు అనుకున్నాడో నాకు అర్థమవుతుంది. ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలంటే ప్రతిరోజు చాలా కష్టం. ఈ లోకంలో యథార్థంగా నీతిగా దేవుని కొరకు బ్రతకాలంటే ప్రతిరోజు చాలా కష్టం. చాలా కష్టమే కాదండి, చాలా పోరాటం చేయాలండి బాబు, చాలా పోరాటం చేయాలి. ఏ క్షణానికి ఎలా ఉంటుందో తెలీదు, ఏ రోజున ఎలా ఉంటుందో తెలీదు, ఏ టైంలో మనిషి ఎలా మారిపోతున్నాడో తెలీదు. ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసం చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిరోజు మన దగ్గరికి వస్తాడు. మీ దగ్గరికి వస్తాడండి సాతాను? వస్తాడా? చెప్పండి, వస్తాడా రాడా? మీరు ఎప్పుడైనా చూసారా? చూడగానే అలా చెప్తున్నారు. సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాదన్నాడు కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రికలో పౌలు గారు. సాతాను వచ్చాడో లేదో మనకు తెలిసిపోద్ది. ఈరోజు ఏంటి ఎలా జరిగింది, ఈరోజు ఏంటో ఇందులో బలహీనలో పడిపోయాను అంటే సాతాను నన్ను శోధించాడు, సాతాను ఎద్దకు వచ్చాడు, ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సాతాను మన యొద్దకు ఖచ్చితంగా వస్తాడు. మన యొద్దకు రావడం కాదు, వాడు ఎక్కడ ఉంటాడో మన యొద్దే ఉంటాడండి బాబు. మీకు తెలుసో తెలీదు. మనం ఏమనుకుంటామంటే తెగ ప్రార్థన చేసేస్తున్నాం, బైబిల్ తెగ చదివేస్తున్నాం, ఆరాధన వర్షిప్పులు తెగ చేస్తున్నాం, మన దగ్గరే దేవుడు ఉంటాడని మీరు అనుకుంటారు. మంచిదే, మన దగ్గర దేవుడు ఉంటారని మనం అనుకుంటాం, మనల్ని కాపాడుతాడని మనం అనుకుంటాం, మన చుట్టూ ఆయన కాపుదల ఉంచుతాడని మనం అనుకుంటాం. కానీ వేరేగా ఎందుకు ఆలోచించాం మనం? వెలుగు ఎక్కడ ఉంటుందో చెప్పండి, చీకటి ఎక్కడే ఉంటుంది, పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో పక్కనే పాపం ఉంటుంది, మంచి ఎక్కడ ఉంటుందో పక్కనే చెడు ఉంటుంది, దేవుడు ఎక్కడ ఉంటాడో పక్కనే దైవం ఉంటాడు. మన తెలివితేటలు ఏంటంటే మనం ప్రార్థన చేసేస్తున్నాం కదా, దేవుడు మనతోనే ఉన్నాడో, దేవుడు మన దగ్గరే ఉన్నాడో, ఆయన దేవదూతలు మన చుట్టూ ముంచేశాడు, మనకు తిరగలేదనుకుంటాం, మనం కాపుదల ఉందనుకుంటాం, మంచిదే. మరి ఈ విషయం ఎందుకు ఆలోచించారో చెప్పండి. అపవాది మన దగ్గరే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం అదే ఉంది. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మన యొద్ద ఏంటి పని అడిగి చెప్పండి అమ్మా, మన యొద్ద పని ఏంటి అడిగి? ఒకటే, అసలు ఓవరాల్గా ఏంటంటే
మన యొద్ద వాడికి పని ఏంటంటే మనల్ని పాడు చేయటమే వాడి పని, మనల్ని సర్వనాశనం చేయటమే వాడి పని, మన ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేయటమే వాడి పని, మన కుటుంబాలను పాడు చేద్దామని వాడి పని, మన ఆత్మీయ జీవితాన్ని మన జీవితాన్ని మన కుటుంబాలు అంతటిని పాడు చేద్దామని వాడి పని. అర్థమైంది మీకు? సాతాను మన యొద్ద ఉన్నాడు కాబట్టే బాగా వినండి, ముగింపులోకి వస్తాను. సాతాను మన యొద్ద ఉన్నాడు కాబట్టే మనకు సమాధానం లేకుండా పోతుంది. సాతాను మన యొద్ద నివాసం చేస్తున్నాడు కాబట్టి మనకు శాంతి లేకుండా పోతుంది. సాతాను మన యొద్ద ఉన్నాడు కాబట్టి మనకు నెమ్మది లేకుండా పోతుంది. సాతాను మన యొద్ద ఉన్నాడు కాబట్టి మనకు నిద్ర పడతాడు. అసలు సాతాను మన యొద్ద ఉన్నాడు కాబట్టి సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఇవన్నీ ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయంటే వాడు మన యొద్ద నుండి వాడు పనులు వాడు చేస్తున్నాడు. వాడు మన యొద్ద నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం పీస్ఫుల్గా ఉండగలం. ఇప్పుడు సాతాను మన యొద్దే ఉన్నాడంటే, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మేము ప్రార్థన చేసేస్తున్నాం, మేము వాక్యం చేస్తున్నాం, దేవుడు మా దగ్గర ఉన్నాడని మనం అనుకుంటాం కదా. సాతాను మన యొద్ద ఉంటే దేవుడు మన యొద్ద ఉంటాడా? చెప్పండి. ఇప్పుడు నేను వెలిగాను కాబట్టి దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి సాతాను పాడు చేస్తాక నన్ను వస్తాడు. నాలో ఎవరిని చూసి వెళ్ళిపోతున్నాడు? అది నాలో వాక్యం చూసి వెళ్తాడు. అప్పుడు నేను సమాధానంగా ఉంటాను, అప్పుడు నేను నెమ్మదిగా ఉంటాను, నేను అప్పుడు పీస్ఫుల్గా ఉంటాను, నేను అప్పుడు ప్రశాంతంగా ఉంటాను. ఇప్పుడు నాలో వాక్యం లేదు, నాలో దేవుడు లేడు, నాలో దేవుని ఆత్మ లేదు అనుకుందాం. ఒకసారి కాసేపు అనుకుందాం. అప్పుడు ఎవరు వస్తారు నా దగ్గరికి? నాలో వాక్యం లేకపోతాం చూసి, నాలో దేవుడు లేకపోతాం చూసి, నాలో మంట లేకపోతాం చూసి నన్ను రకరకాలుగా హింసిస్తాడు. ఏదో ఒక వెరవేస్తాడు, నిద్ర లేకుండా చేస్తాడు, ఏదో పాపంలో పడవేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు మనలో వాక్యం ఉంటే వాడు మన యొద్దకు రాడు. మనలో వాక్యం లేకపోతే ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా మన యొద్దకు వస్తాడు. ఇప్పుడు మనం అందరం దేవుని పిల్లలం, వెలుగులో ఉన్నాం, పక్కన చీకటి ఉంది, అక్కడ వాడు ఉంటాడు. తెలుసండి మీకు విషయం? అక్కడ వాడు ఉంటాడు. అయితే సాతాను మన యొద్ద నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే మన యొద్ద వాడు తిష్ట వేయకుండా, మన యొద్దే వాడు కాపురం చేయకుండా. సాతాను ఎంతగా ఆడా మగ చెప్పండి? ఆడైతే వాడు కాపురం చేయడానికి ఎవరు ఉంటారో? భర్త ఉంటాడు. మగ అయితే వాడికి భర్త ఉంటుందో, భార్య ఉంటుందో, అయినా ఉండదు. చెప్పండి. భర్త భార్య లేక వాడు కాపురం చేస్తాక ఎవరి దగ్గరికి వస్తున్నాడో? మన దగ్గరికి వస్తున్నాడు. ఆడితో కాపురం చేస్తే మనకి ఎంత బాగుంటుందో, సరదాగా ఉంటుంది. ఆకాశం మేఘాల్లో తేలటం, లాస్ట్కి మన కాపురాన్ని ఏం చేస్తాడు చెప్పండి? మనతో కాపురం ఉండాడు, మన కాపురాన్ని సర్వనాశనం చేస్తాడు. అప్పుడు ఇక్కడ ఉంది కాపురంలో ఏంటి? రాళ్ళమడుగు. మన కాపురాన్ని సర్వనాశనం చేసి ఆ కాపురంలో రాళ్ళమడుగులో కప్పెడ తీసుకెళ్తారన్నమాట. ఎలాగోలం కాదు, అలాంటి ప్రయోగాలు చేస్తాడు మన మీద. చాలా భయంకరమైన విపత్తులు మన మీద తీసుకొచ్చి మన దగ్గర ఉండి మనకు మనశ్శాంతి లేకుండా చేసి మనల్ని మనం చంపుకుండా చేస్తాడు. తెలుసా మీకు? యోధా ఇస్కరియోతును అదే చేశాడు, తనను తాను చంపుకుండా చేశాడు. సంసోను కూడా సాతాను మాయలో, సాతాను భ్రమలో పడిపోయి తనను తాను చంపుకున్నాడు. వాళ్ళ జీవితంలో ఏమైపోయింది చెప్పండి? అందుకనే సాతాను మన దగ్గరే ఉంటాడు, ఖచ్చితంగా మనతోనే ఉంటాడు. అయితే మనం దేవునికి లోబడి ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, వాడిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. సాతాను మన యొద్దే ఉంటాను కారణం ఇంకో ఉదాహరణ చెప్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఉంటుంది. పరలోక నివాసులారా సంతోషించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. సాతాను తనకు సమయము బహు కొంచెమేని మహాక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. యాకోబు 4:7. మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. చూసారా? భూమి సముద్రమా మీకు శ్రమ అంటే పరలోకంలో ఉండవలసిన వాడు భూలోకంలో దిగి వచ్చేసాడు. ఎందుకంటే మనల్ని శ్రమ పెట్టడానికే, మన దేవునికి దూరం చేయడానికే, మన జీవితంలో శాంతి సమాధానం లేకుండా చేయడానికి. అందుకనే పరలోక నివాసులారా సంతోషించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకంటే అపవాది తనకు సమయం బహు కొంచెమే అని, ఎవరిని మృంగుదునా అని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు.
దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోను. చూసారా బైబిల్లో రెఫరెన్స్లో, నా సొంత మాటలు కాదు ఇవి. అందుకనే మన యొద్ద నుంచి వాడు బయటకు పోవాలంటే దేవునికి లోబడి జీవించాలి. మనం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. మన యొద్ద ఉన్నాడంటే అర్థమేంటి? మన కుటుంబంలో ఉన్నట్టే, అవునా కాదా? మన యొద్ద ఉన్నా అంటే మన కుటుంబంలో ఉన్నట్టే. వాడు ఉంటే మన కుటుంబం ఎలా ఉంటుంది? గందరగోళం, సమస్యలు, గొడవలు, కొట్లాట్లు, నష్టాలు, ఎన్ని విపత్తులు సృష్టిస్తాడో. కాబట్టి దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. వాడు మన యుద్ధ నుండి పారిపోవును. వాడు మన యుద్ధ నుండి పారిపోవాలంటే మన గుండెల్లో వాక్యం ఉండాలి, మన ఆత్మ ఇప్పుడు బగబగా మండుతూ ఉండాలి. అందుకని యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగొండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ప్రతిరోజు ప్రార్థన మనకండి. అలా ప్రతిరోజు ప్రార్థన మనకండి. ఒకవేళ మీరు చేసుకోలేకపోతున్నారా, బలహీనంగా ఉన్నారా, కొంత సమయమే చేసుకోండి. అది దేవునికి ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. కొంత సమయమే మీరు చేయగలిగినంత సమయం చేసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే ఇంకెక్కువ చేసుకోండి. ఒక్కరోజు కానీ ప్రార్థన మానేశారా, ఖచ్చితంగా ఆ ఒక్క రోజులోనే మిమ్మల్ని శోధిస్తాడో, ఆ ఒక్క రోజులోనే మిమ్మల్ని శోధనలోకి తీసుకెళ్తాడో. ఆ శోధన నుంచి బయటికి రావాలంటే మీకు ఎంత టైం పడుతుందో నేను చెప్పలేను. ఇంకా ఆ శోధనలోనే ఉండిపోతారు. ఇంకా జిగటగల దొంగ ఊబులోనే ఉండిపోతారు, పైకి రాలేరు. అందుకనే నేనేమంటాను తెలుసండి, సాతానికి ఏ రోజు కూడా, ఏ సెకండ్ కూడా, ఏ నిమిషం కూడా, ఏ ఒక్క గంట కూడా, ఏ మిల్లీ సెకండ్ కూడా వాడికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. వాడికి ఇస్తే మన జీవితం సర్వనాశనం చేసేస్తాడు. కాబట్టి ప్రతిరోజు మనం ఏ ప్రార్థన చేయాలంటే కపటమైన పెదవుల్లో నుంచి కాదు ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు ఉండవు. యథార్థమైన మనసు కలిగి, విరిగి నలిగిన మనసు కలిగి మనం ప్రార్థన చేయాలి. కపటమైన పెదవుల్లో ప్రార్థన చేస్తే దేవుడు ఉండవు. యథార్థంగా మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం శోధనలో పడకుండా జాగ్రత్తగా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మనం బ్రతికినంతకాలం శరీరం డౌన్ అవ్వాలి, ఆత్మ హై లెవెల్లో ఉండాలి. ఆత్మ ఉన్నతమైన స్థానంలో ఉండాలి, శరీరం లోకి వచ్చేయాలన్నమాట. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంటే అదే.